హలో వెల్కమ్ టు మై ఛానల్. సో చాలా రోజులైంది మీతో మాట్లాడి. సో ఎవరైతే మన పాత సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి హాయ్ అని ఒక కామెంట్ చేయండి, చూసిన వాళ్ళు ఎవరైనా సరే. ఎందుకంటే దాదాపు బిగ్ బాస్ అయిపోయిన కాడ నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వీడియోస్ లేవు. సో ఎంతవరకు రీచ్ అవుతుందో తెలియదు. ఒకవేళ మన పాత సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఒక హాయ్ అనేది కామెంట్ చేయండి. అలాగే కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే కనుక బిగ్ బాస్ రిలేటెడ్ సంబంధించి ఎనీ అప్డేట్ అండి అండ్ రివ్యూస్ ఆల్సో ఉంటాయి మన ఛానల్. సో ప్లీజ్ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. నాకు కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు అవుతుందండి. సో ప్లీజ్ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పటివరకు అయితే చూసా, ఆల్మోస్ట్ అందరూ చూసి ఉంటారు. కొన్ని పెద్ద పెద్ద రివ్యూవర్స్ కూడా వీళ్ళు వస్తున్నారు వాళ్ళ కూడా ఇప్పుడే స్టార్ట్ చేయడం కూడా చూశారు. అంటే ఏ కంటెస్టెంట్ వస్తున్నాడు, ఎలా ఉండబోతుంది కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే బిగ్ బాస్ సంబంధించి అయితే పెద్దగా అప్డేట్స్ అయితే ఎక్కడ లేవు. జస్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అంటే ఎప్పుడైనా సరే బిగ్ బాస్ వాళ్ళకు 30 to 40 మెంబర్స్ కంటెస్టెంట్ వాళ్ళు అనుకుంటారు. జస్ట్ వీళ్ళని తీసుకుందాం అనుకుంటారు. వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి వచ్చేసరికి ఓవరాల్గా 15 to 20 మెంబర్స్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. యాజ్ వెల్ ఆ ప్రాసెస్ ఇప్పటికైతే స్టార్ట్ అయింది. అంటే ఇంటర్వ్యూల ప్రాసెస్ స్టార్ట్ అయింది తప్ప ఏ కంటెస్టెంట్ ఇప్పటివరకు వస్తాడు అని అయితే ఎలాంటి క్లారిటీ లేదండి. రీసెంట్గా అయితే అందరికీ తెలిసిందే ఉంటుంది. అలాగే చిట్టి పిక్స్ వాళ్ళు అయితే చాలా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు దానికి సంబంధించిన ఒక అమ్మాయి కూడా హీరోయిన్ గా ఇంట్రొడ్యూస్ అవ్వబోతుంది. సో తను వస్తుందని చెప్పి చాలా అంటే చాలా సోషల్ మీడియా బజ్ క్రియేట్ చేయడం జరిగింది. బట్ తనైతే అంటే ఇప్పటి వరకు అయితే ఇప్పుడు నేను చెప్పలేను, ఇప్పుడు ఎవరు చెప్పినా సరే అది ఫేక్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. యాజ్ ఆఫ్ నవ్ అయితే తను వచ్చే అవకాశాలు లేవు. యాజ్ యూజువల్ గా అంజలి పవన్, అలాగే తన పేరు అనిల్ గీలా, అలాగే అమర్దీప్ గారి వైఫ్, సో ఇలాంటి కొంత పేర్లు రెగ్యులర్ గా, అలాగే రీతు చౌదరి, వీళ్ళ పేర్లు జనరల్ గా వినిపిస్తూనే ఉన్నాయి. ప్రతి సీజన్ లో ఖచ్చితంగా వీళ్ళ రొటీన్ ఫార్మల్ లాగానే వీళ్ళ పేర్లు వినిపిస్తూనే ఉంటాయి. మళ్ళీ చివరి నిమిషంలో ఏదో ఒక రీజన్ తోనే వీళ్ళైతే బ్యాక్ డ్రాప్ అవడం జరుగుతుంది. బట్ ఈసారి చూడాలి ఎవరు వస్తారనేది. ఈసారి అయితే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే అనిల్ జీలా మీద ఉన్నాయి. ఈసారి ఖచ్చితంగా ఈసారి మాత్రం 100% వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూడాలి మరి. అలాగే హోస్ట్ విషయంలో కూడా చాలా మంది డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే యాజ్ ఆఫ్ నవ్ అయితే ఎవరు కూడా హోస్ట్ గా లేరు. ఇప్పటి వరకు ఉన్న హోస్ట్లలో ఖచ్చితంగా నాగార్జున గారే ఉన్నారు. ఎందుకంటే కొంతమంది విజయ్ దేవరకొండ గారి పేరు చెప్పారు. ఆయన ఆల్రెడీ కొన్ని సినిమాలలో బిజీగా ఉన్నాడు. కింగ్డమ్ సినిమా కూడా జూలై వరకు పోస్ట్ పోన్ అయింది. సో ఖచ్చితంగా తన సినిమాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. కాబట్టి ఇప్పటికిప్పుడు బిగ్ బాస్కి వచ్చి హోస్ట్గా చేసే అవకాశం అయితే అస్సలు లేదు. ఎందుకంటే తను ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మంచి సినిమాలు చేసి ఇంకా స్టార్ డౌన్ పెంచుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో తను వచ్చి ఇంత సమయం కేటాయించి ఒక హోస్ట్గా చేసే సిచ్యువేషన్ అయితే అస్సలు లేదు. బాలకృష్ణ గారు అయితే కరాఖండ్గా చెప్పేశారు, నేను 80% కూడా బిగ్ బాస్కు హోస్టింగ్గా చేయను అని చెప్పేసి. అంటే బిగ్ బాస్ హోస్ట్ చేయాలి అంటే మినిమం ఒక స్టార్ డౌన్ అని ఉండాలి. అంటే కంటెస్టెంట్స్ ఉన్న హోస్ట్కి ఒక రెస్పెక్ట్ కానీ ఒక భయం కానీ ఖచ్చితంగా చూపించాలి. సో అది ఉన్నప్పుడే ఆ హోస్ట్కి ఒక వాల్యూ ఉంటుంది. సో చిన్న హీరోలు చేస్తే ఇట్స్ ఏ నథింగ్. ఒక నాని గారు మాత్రమే చేసి సక్సెస్ అయినప్పటికీ కూడా అతని మీద కూడా కొంతవరకు ట్రోల్స్ గురయ్యాయి కౌశల్ టైంలో. సో అప్పటి నుంచి నాని అయితే చెప్పేశాడు, నేను లైఫ్ లో ఇంకా బిగ్ బాస్ హోస్ట్ గా చేయను అని చెప్పేశాడు. సో చాలా మంది భయపడతారు కూడా. ఖచ్చితంగా ఒక కంటెస్టెంట్ అనడం, ఒక కంటెస్టెంట్ అనకపోవడం వల్ల ఇందులో కొంచెం పార్షియాలిటీ చూపించడం అనడం, అలాగే అంతెందుకు నాగార్జున గారి మీద కూడా ఎన్నో ట్రోల్స్ కూడా జరిగాయి లాస్ట్ సీజన్, అంతకుముందు సీజన్ కూడా జరిగాయి. సో ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఏ హీరో అయినా సరే రానికి ముందు రావట్లేదు. ఇప్పటి వరకు అయితే ఖచ్చితంగా నాగార్జున గారే ఉన్నారు, ఇంకెవరూ లేరు. బాలకృష్ణ అనుకున్నారు, అలాగే రానా గారిని అన్నారు. సో ఇలా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి తప్ప వాళ్ళు ఎవ్వరు కూడా రావట్లేదు. యాజ్ ఆఫ్ నవ్ అయితే నాగార్జున గారే ఉన్నారు. సో చూడాలి, చేంజ్ అయ్యే అవకాశాలు అయితే లేవు. బట్ ఒక 1% ఛాన్సెస్ ఏమైనా ఉంటే చూడాలి, అంతే తప్ప ఏదేదో ఊహించుకొని ఏదో చెప్పేస్తున్నారు. ఎలాంటి అప్డేట్ అయితే లేదండి. ఎవరికి స్టిల్ ఇప్పటికి కూడా ఎవరికి కూడా అప్డేట్ లేదు. జస్ట్ ఏంటంటే సోషల్ మీడియా కొన్ని బజ్ ద్వారా మాత్రమే ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వస్తుంది. ఇకపోతే కంటెస్టెంట్స్ గురించి అలాగే చెప్పాను. ఈ సెట్ వర్క్ అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుందని కూడా తెలిసింది. అయితే బిగ్ బాస్ సీజన్ 9 సంబంధించి ప్రతి సీజన్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా. బిగ్ బాస్ 7లో ఉల్టా పుల్టా అని, అండ్ సీజన్ 8లో కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి వచ్చేసింది. సో ఇలాగ అంటే ఇన్ఫినిటీ ఎంటర్టైన్మెంట్ అని వచ్చేసింది. సో ఇలా ప్రతి సీజన్ లో ఒక క్యాప్షన్ తో వస్తారు కదా. బట్ ఈసారి మాత్రం బిగ్ బాస్ సీజన్ 9 నెవర్ ఎండింగ్ ఎంటర్టైన్మెంట్ అని కూడా ఒక క్యాప్షన్ అయితే అనుకుంటున్నారు. మేబీ ఇదే ఉంటుంది మాక్సిమం, నెవర్ ఎండింగ్ ఎంటర్టైన్మెంట్ అని. సో చూడాలి అది ఎలా ఉంటుంది అనేది. సెట్ వర్క్ అయితే స్టార్ట్ అయింది, కానీ ఇంటర్వ్యూస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి తప్ప ఏ కంటెస్టెంట్ వస్తున్నది ఇప్పటికైతే ఎలాంటి క్లారిటీ లేదు, ఎవరికీ లేదండి. సో ఒకవేళ కనుక ఏమైనా కంటెస్టెంట్స్ విషయంలో ఏమైనా చిన్న క్లారిటీ వచ్చినా నేను ఖచ్చితంగా మళ్ళీ వీడియో చేస్తానండి. సో ప్లీజ్ దయచేసి లాస్ట్ సీజన్లో మీరు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. చాలా తక్కువ టైంలో మన ఛానల్ అయితే అనుకున్నంత కొంతవరకు అయితే నేను సక్సెస్ అని అనుకుంటున్నానండి. సో ఇదంతా మీ వల్లే. సో ప్లీజ్ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.